వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు నేను మీషోలో ఒక ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బాక్సెస్ తీసుకున్నానండి. నాకు బయట ఇవి చాలా కాస్ట్ అనిపించి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఫ్లిప్లో అయినా కానీ అమెజాన్లో అయినా చాలా కాస్ట్ అనిపించాయి. అందుకని నేను మీషోలో పర్చేజ్ చేశాను. ఇది 210 రూపాయలకి నాకు 6 బాక్సెస్ వచ్చాయండి. ఆ 6 బాక్సెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. అంటే నియర్ 35 రూపీస్ పడింది. నెక్స్ట్ నేను చాలా వరకు ఎలా వస్తాయో ఏందో అని ఒక సెట్ ఆర్డర్ పెట్టాను. అంటే మా ఫ్రెండ్ పెట్టుకొని ఉంటే వాళ్ళ ఇంట్లో చూశానండి. చూసి ఆ అమ్మాయి నాకు చెప్తే నేను తీసుకోవడం జరిగింది. ఇంచుమించు ఈ 6 బాక్సెస్లో మనం అంటే టమోటాలు పెట్టుకోవచ్చు, ½ కేజీ సంబంధించినవి ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు పెట్టుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న ఫెసిలిటీ ఇచ్చాడు. ఏంటంటే లోపల మనకి ఫిల్టర్లా కనిపిస్తుంది కదా, అవి వచ్చేసి మనకి వాటర్ ఏదైనా దిగాయి అంటే ఆ వెజిటేబుల్ టచ్ అయ్యి కొంచెం పాడవకుండా ఉండడానికి, అంటే వెజిటేబుల్ అంటే ఎక్కువ రోజులు డ్యూరబుల్గా ఉండేటట్టుగా అది ఇచ్చారండి. పుదీనా కానీ, కొత్తిమీర కానీ, కరేపాకు కానీ అవి పెట్టుకునేదానికి, ఆకుకూరలు అట్లాంటివి నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా వరకు కూడా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టి చూశాను, సెట్ అయ్యాయి. ఇట్లాంటిది మళ్ళీ కూడా నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాకు 12 బాక్సెస్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో మనకి ఐటమ్ ఈజీగా తీసుకునేదానికి అవైలబుల్ ఉంటుంది. అంటే మనం పొద్దున్నే హడావిడిగా ఉంటాం కదా, బాక్సులు పెట్టుకునేదానికి, అంటే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసుకునేదానికి, దేనికి దానికి డివైడ్ చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. లక్షలు పోసి ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు దానికి సంబంధించిన ఇట్లాంటి ప్రోడక్ట్స్ని కూడా కొనుక్కోవడంలో తప్పేం లేదు అని అనేసి నేను ఈ ప్రోడక్ట్స్ డౌట్గా నేను ఆర్డర్ పెట్టాను. కానీ చాలా బాగా వచ్చింది. నేను ఇంకొక బాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఇవి ఎలా ఉన్నాయి అని అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అంటే మనం ఏదన్నా ప్రోడక్ట్ పెట్టుకున్నా, అంటే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ పెట్టుకున్నా కనిపిస్తాయన్నమాట. ఈ కవర్లలో కట్టేయడం వల్ల ఏమవుతుందంటే 4-5 కవర్లు తీసుకొని మళ్ళా దాన్ని ఆ కవర్లో ఏమున్నాయో చూసుకొని మళ్ళీ అవి లోపల పెట్టాల్సి వస్తుంది. ఇవైతే మనకి వెజిటేబుల్ బాక్సుల్లో కూడా, వాళ్ళు ఇచ్చిన వెజిటేబుల్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉండే వాటిలో కూడా ఈజీగా మనకి ఐటము దాన్నే తీసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉందని నేను దీన్ని అయితే తీసుకున్నానండి. మీకైతే బాగా యూజ్ అవుతుంది. 35 రూపీస్ పడుతుంది, ఇంచుమించు 40 రూపీస్ కూడా పడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీకు అందరికి కూడా నచ్చద్ది అని చెప్పేసి నేను ఇవి కొన్న వెంటనే నేను మీకు వీడియో చేశానండి. మళ్ళా దీనికి సంబంధించిన కోడ్ అయితే ఇవ్వగలుగుతాను. ఎందుకంటే లింక్ ఇస్తే దాన్ని మనం ఆ లింక్ని మనం ప్రెస్ చేసినా కానీ ప్రోడక్ట్ అయితే రావటం లేదు మీషోలో అయితే. కాబట్టి నేనైతే కోడ్ అయితే ఇస్తాను. ఇదైతే మీకు అందరికీ కూడా ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే నాకు 4-5 డేస్లో నాకు వచ్చేసిందండి. ఫోన్పే చేస్తే ఏమో కొంచెం మనీ తగ్గుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే అయితే కొంచెం మనీ అయితే ఒక 25 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా అయితే అవుతుందండి. ఇదైతే గమనించుకోండి. మ్యాక్సిమం మీరు యూపీఐనే చేసుకొని ఆన్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నా కూపన్ కూడా యాడ్ అయ్యింది. దాంట్లో కూడా 35 రూపీసో 30 రూపీసో కూడా తగ్గింది. ఇంచుమించుగా నాకు అండర్ 180 రూపీసో ఏమో పడిందండి నాకు. ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్. ఎవరైనా సరే కొనుక్కోవాలి అనుకుంటే నా వీడియో చూసి నేను ప్రోడక్ట్ అది ఇస్తాను, కోడ్. ఎవరైనా పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.